దాదా ఈవిడ జరీనా. ఆ? జరీనా ఆ. మన జనం కాడ ఒప్పుదలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Sir, I'm very sorry about what happened in Dharavi. But మీ కంపెనీ మాత్రం కుదరదు అంటే our people will really suffer. Actually, sir, there are only very few people who are misguided in Dharavi. ఎవరో కొంతమంది ఒప్పుకోలేదని అందరూ సఫర్ అవ్వటం మంచిది కాదు కదా. ప్రజల క్షేమాన్ని ఎప్పుడూ ఆలోచిస్తాను నేను. క్యా నామ్ హై ఉస్కా? కాలా. 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 తప్పు చేయడం సహజమే కదా. ఒకడు చేసిన తప్పుకి ఇంకొకటికి ఎందుకు దండన? స్కీమ్కి కన్సర్న్ తీసుకోండి. मैं तुम्हारे साथ हूँ. I want to make this country clean and pure. बराबर है. Thank you, sir. हमें आपसे यही उम्मीद थी. And don't worry, we'll get the consent as soon as possible. సో మీరు ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ చెయ్యొచ్చు. నా ఊరు, నా ప్రజలు, నా రక్తాన్ని మాత్రం చేయకూడదా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? No, actually, I'm a single mother. I'm a single mother. పాప ఉంది, కేరా. టేక్ కేర్. ఒక ఆడది డబ్బు అవసరం అవుతుంది ముంబైలో ఒంటరిగా. ఏదైనా అవసరం అయితే చూసుకో, చేద్దాం. ఓ దాదా కరీ పాయింట్. అబ్బాయి పేరు లెనిన్. కాళ కొడుకుని మన మనిషే. ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. లెనిన్, బయలుదేరదామా? ప్లీజ్. హరిదాదాగాడు పావులంటాడు. మనుషుల్ని పావుల్లా వాడుకుంటాడు. మనమే ఆ డాక్టర్ని సాగినట్టుగా హెచ్చరికగా ఉండాలి. వనవాసం చేయడం మా నీరే బిండికాడికి వచ్చారు. రాలేదా కాళ్ళు ఇడిచి పాడేస్తాను. మామా నువ్వు పిల్లి మావా. రారా. వచ్చేప్పుడు ఆవిడ తీసుకురా. భారతి నువ్వు కూడానే. ఏండి రేపు మా ఇంట్లో ఫంక్షన్, అందరూ వచ్చేయండి. బేగా వచ్చేయండి. వాలేకుం సలాం. అందరూ వచ్చేసారా? नाम जिसका काला है मोखे भैया एक मिनट मैं आता हूं. మూడు ముక్కలు సురేష్ ఇది పెళ్ళంటే 60 పెళ్ళంటే ఎవరు నమ్ముతారు? అప్పట్లో అడవి రావుల్లో ఎన్టీఆర్ లో ఉన్న సూటానికి ఎవరు యూటర్న్ తీసుకోండి. నేను బాలేవాడివే. పిల్లలు తగిలిచారు రాజప్ప, నువ్వు ఒకటివే. అక్కో మా బావ అందం ముందు నువ్వు కొంచెం తక్కువే, ఒప్పుకో. ఏంద్రా మంచి రోజున పోయి దాన్ని గదిలిస్తావు? ఏంది మావా రాజప్ప ఏదో మాట్లాడుతున్నాడు? సెవినాళ్ళ అదే లేదమ్మా, నా భార్య స్వర్ణ శిల్పం అన్నాను. ఏ రాజప్ప ఎన్నుకుంటివా? ఎన్నాను స్వర్ణ శిల్పమా? మనకెందుకు పంచాయతీ? అంత గొప్ప హరిదాదానే నీ మొగుడి ముందు బెంబులు ఎత్తాడు. కానీ బావ నీ కాడ చల్లగా ఉండాలి మీరు. రండి వన్నాలు తిందిరు గాని. అన్నా నా కోసం ఒకే ఒక ముద్ద తినన్నా. ముక్కెక్కడ బా పుచ్చుగా
నీ పెళ్లికి నా గిఫ్ట్ ఒక్కసాటి కళ్ళు మన కులదైవానికి పెట్టింది ఒక్క గుక్కలో లాగించే బావా ఏ నా కోసం తాగవా బావా తాగు బావా రాజప్ప ఏంట్రా కాలచేత తాగిస్తున్నావు? ఏ ఇదేమన్నా సేవ సరుకు అనుకున్నావా ఇది మన ఆహారంలో భాగం నువ్వు తాగు బావా నా కోసం తాగు బావా గబుక్కని తాగు అది, అది, అది. తెచ్చుకుంటే తాగే బావా. ఎవరు మిగిలిన తాగే. అది, అది, అది. ఏ రాజప్ప అమ్మో, చూస్తుంది ఏంటంటే తాగిస్తున్నా నేనడిచ్చానక్క ఆయన లాక్కొని లాగించా తాగుడు అలవాట్లేని మనిషి అని తెలుసుకోడా ఆ దరిద్రాన్ని అలా తాగిస్తున్నా సన్నా చదివా మనం చెప్తాను నాకు చాత్రానికి మామా ఏంది మామా ఏంది మా తక్కిందా చెప్పు మావా ఏంది మావా ఏందా పిచ్చి సూపులు దిప్పువన్నా దిప్పురామంటే పాపా బాయ్ బాగా చదువుకోవాలి మరి ఒక్క బాటిల్కి వెళ్ళి తాగి ఇంత బిల్డప్ ఇస్తున్నా డాన్స్ ఆడుతున్నా పాట పాడుతున్నా నేను చూస్తున్నా చాలా ఓవర్గానే పోతున్నావు మెల్లగా మెల్లగా వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ ఒకటా నాన్న నీతో మాట్లాడాలా? మాట్లాడు నాన్న, మీరేగా నా లోకం. ఏం కావాలి చెప్పు నాన్న. పిల్లలు లోపలికి వెళ్ళి పడుకోండి. ఏంట్రా పిల్లలు ఆళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటే ఆళ్ళ పట్టుకొని చెప్పు నాన్న ఏం కావాలి? ఇప్పుడు అమ్మని మిమ్మల్ని ఇట్లా చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, పెద్దాళ్ళమయ్యాం, వేరే ఏ లోటు లేదు. కానీ రేయ్ ఎందుకు మాట తెస్తావు నసుగుడు? అదేమన్నా నువ్వు హరిదాదని అవమానించిన దానికే ఆడి మనుషులు ఈ ఆఫీస్కి వచ్చి బెదిరించారంట. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు. నేనే ఫంక్షన్ అవనే మాట్లాడదాం అన్నాను. వెళ్ళిపోవటమా? అందరం వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా, ఎందుకీ కాంప్రమైజింగ్? డాక్టర్లు ఇంజనీర్లు అయి ధారావిని వదిలి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం? నెక్స్ట్ జనరేషన్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశాంతత ఏం తక్కువ? ఏం భయం వేస్తుందా? భయం వేస్తుంటే ఎంతకాలం అమ్మా నాన్న మనల్ని ఇట్టా పెంచుండేవాడు మాత్రం కాదు. నువ్వు మర్చిపోయాట మాట్లాడుతున్నావు గాని ఆడెవడు? మన వీరయ్య తాతని చంపినాడు కదా. రేయ్ భయం మాత్రం ఉండకూడదు. ఏ స్వర్ణ, కుందేలు పులిని తరిమి కొట్టిన విజయనగరం కథేళ్ళకి చెప్పలా? ఏం చెప్పించావే? ఈయనేస్తారు పోవాలని మీరు అనుకున్నారు కదా, ఎవరైనా ఆపేవాళ్ళు లేరు. వెళ్ళిపోండి. ఒక్క నిమిషం కూడా ఏడు ఉండకూడదు. తర్వాత నా నోరు తినంగా ఉండదు. ఏయ్, ఏంటిది? పిల్లలతో మాట్లాడే మాటేనాది? అదేదో తమాషాకి సరదాగా ఉంది. ఎందుక తనకి అంత కోపం? ఏం మేము చెప్పకూడదా? అంతా మంచికే కదా. రే కట్టమైన కలిసుంటే సుఖం గాని ఈడిపోతే ఏటుందిరా? ఒక చిన్న సమస్యకి భావన అట్టుకొని అటు ఇటు గుంజుతున్నారు. ఒక్కడు ఇచ్చారంటేనా? మామయ్య మీరు ఊరుకోండి, ఎప్పుడు చూసినా తాగుబోతాలా? మా నాన్నతో మాట్లాడుకుంటాను కదా, మధ్యలో మాకు. ఏయ్, ఏంట్రా పెద్దవాళ్ళ దగ్గర మర్యాద లేకుండా? ఏడ్చి వెళ్ళిపోతే సమస్య తీరిపోద్దంటావా? చోటు మారుస్తావు, భాష మారుస్తావు, నువ్వు తినే తిండి మారుస్తావు, చుట్టాలని పక్కాలందరూ వదిలేసి ఆడుకోపోయి మా రోజులా ఉన్నా కూడా అదొక బతుకంట్రా. మార్చాలనుకుంటే ఏడుండి మార్చు. ఇడుగా ఈడు కోపంతో ఇల్లేడి నుంచి దారావి వదిలిపోయాడా? నాకు వీడికి ఎన్ని సమస్యలున్నా వాడు ఈ మట్టి మీద పెంచుకున్న మర్యాద మీద కొంచెం కూడా అనుమానం లేదురా. ఈ కట్టె ఈ మట్టిలో పుట్టిన చెట్టురా, కాల్చినా పూడ్చినా ఎక్కడేరా. నేనేమంటానంటే ఇంకో మాట మాట్లాడితే పొరా 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 లోపలికి రండి వెళ్ళి పడుకోండి, తెల్లారి మాట్లాడుకోవచ్చు. ఎగతాళైపోయింది ఊరుకుంటుంటే. అప్పుడప్పుడు మన విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. రాజప్ప తీరా బాటలు. రెడీగా ఉండు బా. ఏయ్, నీ నోరు మూసుకో. మావా నువ్వు కూర్చో మావా. మావా నువ్వు కూర్చో చెప్తాను. కూర్చో. నీ కోసం అట్నే వద్దు నష్టపోదు. పాటిల్ క్యూంబా ఇతన లేటు, ఇప్పుడే ఫంక్షన్ అయింది అయినా పర్లేదు. రాజప్ప వీళ్ళని చూడప్పా. రా పాటలు అరబాటలు పర్లేదా? తీసుకో. బాబు పెద్ద పటాలంతోనే వచ్చారే, అయినా పర్లేదు. అందరూ భోజనం చేశారండి. స్వర్ణ అందరికి భోజనం ఉంది కదా. మా నువ్వు ఊరుకో. ఏంటి విషయం? ఏమైందని ఇంతమంది వచ్చారు? విష్ణుబాబు కా మర్డర్ కా వారెంట్ హై. అదే సభ్యుడు సరెండర్ అయ్యారు కదా, మరి ఇంకేంటి? సమస్య చేయొద్దు, స్టేషన్ కి రండి. రండి.
గొడవద్దు. ఏయ్ పాటిల్, ఇప్పుడు నేనేంటి పోలీస్ స్టేషన్ రావాలి అంతే కదా? నువ్వు బా అదే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం. నువ్వు వెళ్ళు, పొద్దున వద్దాడు. ఏయ్ శివాజీ, ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? బాగా చదివించాలి. మావా హాయ్ 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 శివాజీ. నేను చదువుకోలా, నా మటుకు నేను చదువుకొని ఉంటేనా? కానీ బిడ్డల్ని మాత్రం చదివించాలా? క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. हम लोग नहीं पढ़ा, बच्चे लोगों को अच्छा पढ़ाना. एजुकेशन. ఏయ్ కుమార్, నిన్నెవడరా ఈడకి తీసుకొచ్చిందే? పాటిల్ రిలీజ్ హిమ్. కడుపు నిండా మెక్కి అరక్క నడుచుకుంటూ వచ్చావేంట్రా? లేదన్నా, మంత్రి గారు మనుషులు లైన్లోకి వచ్చారు. సమస్య మాట్లాడి తెలుసుకుందామని చెప్పారు. అందుకే ఆలస్యం వద్దని మీటింగ్ ఏర్పాటు చేశాను. మాట్లాడుకుందామన్నా. ఓ మినిస్టర్, నమస్కారం. నమస్కార్ జీతరావు. మంత్రి లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. గట్టుడు బిడ్డ నువ్వు. నన్న ఇప్పుడు నువ్వు చెప్పేది సర్ది జెండా ఎగరేద్దాం అంటావు.